ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పూజలు, నోములు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ మన సంస్కృతి మనకు తెలియచేసే ఎన్నో అంశాలు. వీటి పట్ల ప్రతినిత్యం మనకు వివరిస్తూ వాటిని చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందుతామో సవివరంగా తెలియజేస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు, ప్రశ్నాశాస్త్ర ప్రావీణ్యులు, జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. ఇక గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురువుగారు, ఈ రోజున మేము ఏం తెలుసుకోబోతున్నామో వివరిస్తారా అండి? అలాగేనమ్మా, ఈ రోజున మనందరికీ కూడా అష్టాదశ పురాణాలను అనుగ్రహించినటువంటి వేదవ్యాసుల వారి గురించినటువంటి విశేషాలు మీ అందరికి కూడా తెలియజేస్తాను. అలానే గౌరవ మర్యాదలు లభించట్లేదు, మేము చేస్తోంది అసలు చిన్నపాటి ఉద్యోగం, ఇది కూడా పోతుందేమో అనేటువంటి భయం కలుగుతోంది అనుకునేటువంటి సందర్భాలలో మీకు కావలసినటువంటి యోగ్యతలన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్స్ రావట్లేదు అనుకున్నప్పుడు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో తెలియజేస్తాను. అలానే ఎవరికి వారు తలకి నూనె అంటుకొని తలస్నానం ఆచరించినట్లయితే గనక ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఈరోజు మీ అందరికి కూడా వివరిస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. శనివారం 13వ తేదీ జూన్ నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, తిథి బహుళ త్రయోదశి, సాయంత్రం 4:04 వరకు, నక్షత్రం కృత్తికా నక్షత్రం, రాత్రి 1:14 వరకు, వర్జం మధ్యాహ్నం 2:39 నుండి 4:04 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:45 నుండి 7:29 వరకు, రావుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, శుభ సమయాలు ఉదయం 10:45 నుండి 11:45 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తేదీ, వార, నక్షత్రాలను అనుసరించి రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. గురుగారు, ఇవాల్టి పంచాంగ ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఇవాల్టి పనుల్లో విజయం చేకూరడానికి ఏం చేయాలో తెలియజేస్తారా? ఈరోజు ఈశ్వరుణ్ణి ఆరాధన చేయటం అనేది మంచిది. చక్కగా శివుడికి అభిషేకం చేయించుకొని 2 నాగకేశరాలు శివలింగం మీద పెట్టి నమస్కారం చేసుకొని తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి. చక్కటి ఫలితాలను అందుకుంటారు. ధన్యవాదాలు గురువుగారు. ఈ రోజుకున్న విశిష్టతల గురించి తెలియజేస్తారా అండి? ఈరోజు శనిత్రయోదశి పర్వదినము. శనిత్రయోదశి కలిగినటువంటి ఈ రోజున శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలగడానికి గాను శని మూలమంత్ర జపం చేయడం, తర్పణాలు చేయించుకోవడం, హోమం చేయించుకోవడం, శనికి తైలాభిషేకం చేయడం, శని సంబంధమైనటువంటి దానాలు నిర్వహించడం, అంటే నలనుములు లాంటివి దానం ఇవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా యథాశక్తిగా చేస్తూ పరమేశ్వరుని కూడా అభిషేకించి పరమేశ్వరుని పూజించి ఈ రోజు కనుక నక్తవ్రతాన్ని పాటించినట్లయితే భోగభాగ్యములు కలుగుతాయని చెప్పిన ప్రతీతి. ముఖ్యంగా అన్నదానం ఈరోజు చేయడం అనేది చాలా విశేషం. శనిత్రయోదశి ఉన్నటువంటి రోజున ఎవరైతే శివప్రీతిగా అన్నదానాన్ని చేస్తారో వారందరూ కూడా శివానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఈ రోజు మాస శివరాత్రితో కూడినటువంటి శనిత్రయోదశి ఉంది. అందుకని ఈరోజు చేసేటువంటి శివారాధన చాలా గొప్పదైనటువంటి ప్రదోష సమయానికి త్రయోదశి గడియలు ఉండి అర్ధరాత్రికి చతుర్దశి గడియలు ఉన్నటువంటి కారణం చేత మాస శివరాత్రి వ్రతాన్ని, త్రయోదశి పూజను రెండింటినీ కూడా ఈ రోజే మనం అందరం కూడా ఆచరించాలి. అలానే కృత్తికా నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం వలన సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి. ధన్యవాదాలు గురువుగారు. ఇవాళ విశిష్టతల్ని తెలియచేస్తూ ఆచరించవలసిన విధి విధానాల్ని వివరించినందుకు. ఇక దిన ఫలితాలు, పరిహారాల గురించి తెలియచేస్తారా అండి? ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు వృధా ఖర్చులు ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత నుంచి వివాదాలు ఉండటానికి ఆస్కారాలు లేకపోలేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా మధ్యాహ్నం తర్వాత నుంచి ఒత్తిడి పెరగడానికి గాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు మీరు ఏది ప్లాన్ చేసుకున్నా కూడా ప్రతి దాంట్లో కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి అని పెట్టుకొని ప్లాన్ ఏ సక్సెస్ కాకపోతే కనీసం ప్లాన్ బి వైపుగా వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండటం అనేది మంచిది. మొత్తం మీద మాట పడకుండా, రూపాయి ఖర్చు కాకుండా, మనసు నొచ్చుకోకుండా, అలసట లేకుండా ఈ రోజు సాగడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో కూడా చిట్టి పొట్టి తగాదులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పాటించడం.
వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు చికాకుతో మొదలైనా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలతోటే రోజు ముగుస్తుందని చెప్పని చెప్పుకోవచ్చు. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారు. సమయానికి ధనం చక్కగా సర్దుబాటు అవుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి ఊరట చేకూరుతోంది. ఇంటర్వ్యూలు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎదుటివారికి మేలు చేస్తారు. ఎదుటివారి నుంచి కూడా సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి. అన్నీ నాకు తెలుసు అనుకుంటారు కానీ చిట్ట చివరికి అరే ఇలా జరిగిందా, అయ్యో నేను గమనించలేదే అనుకునే విధంగా రోజు సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మిమ్మల్ని మోసగించడానికి అవకాశాలు ఈ రోజున కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం సుదర్శన కవచ స్తోత్రాన్ని పాటించడం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు అప్పులు తీర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా డెవలప్మెంట్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. విహారయాత్రలు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. మొత్తం మీద శారీరక మానసిక ప్రశాంతత నెలకొంటుంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. గురువుగారు, వేదాలను మనకు అందించిన వేదవ్యాస మహర్షి చరిత్ర గురించి తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. వ్యాస భగవానుడి గురించి ఇప్పుడు నేనేమన్నాను? వ్యాస భగవానుడు. ఋషుల్లో ఈ భగవత్ శబ్దవాచ్యుడైనటువంటి వాడు కేవలం వ్యాస మహర్షి మాత్రమే. ఈయనకు వేదవ్యాసుడు అనేటువంటి పేరు ఎలా వచ్చింది, అసలు ఈయన యొక్క పేరేమిటి, ఈయన ఎలా అవతరించారు, ఇవన్నీ కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకప్పుడు మహావిష్ణు యొక్క నాభి కమలంలో నుంచి పుట్టినటువంటి బ్రహ్మగారు పరారూపంలో ఉన్నటువంటి వేదములను వ్యాప్తి చేద్దాం అనుకున్నట్టు. ఇదే సంకల్పం నారాయణుడికి కూడా కలిగింది. అందుకని ఈ వేదములను వ్యాప్తి చేయడానికి గాను బ్రహ్మకి సహాయకుడిగా ఎవరన్నా ఉంటే బాగుండు కదా అని చెప్పి ఆయన సంకల్పం చేస్తే ఆయన హృదయంలో నుంచి ఒక పురుషుడు పుట్టుకొచ్చాడు. ఆయన పేరే అపాంతర తమ్ముడు. ఈ అపాంతర తమ్ముడికి బ్రహ్మగారు పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని మాట 4 విధాలుగా ఉంటుంది. పరా అంటే మనం ఏం మాట్లాడదాం అనుకుంటున్నామో దానికి మొట్టమొదటిగా ఉండేటువంటి స్టేజ్ పరా. తర్వాత వచ్చేది పశ్యంతి. ఇక్కడ హృదయం దాకా వస్తుంది చూసారండి, దాన్ని పశ్యంతి అంటారు. కంఠం దాకా వచ్చేటువంటి వాక్ ఏదైతే ఉందో అది మధ్యమ. అంటే కొంతమంది ఒక్కొక్కసారి చూడండి మాట్లాడేటప్పుడు నోట్లో నాంతుంది కానీ బయటికి రావట్లేదు అంటే ఏమిటి నోట్లో నానడం, అదే మధ్యమ వాక్ అనమాట. బయట అందరికీ వినబడేటట్టుగా ఉండేటువంటి వాక్ ఏదైతే ఉందో అది వైఖరి వాక్కు. వాక్కుకి 4 విధాలైనటువంటి స్థాయి వేదాలు ఉన్నాయి. ఈ పరా పశ్యంతి మధ్యమ వైఖరిలో పరా రూపంలో ఉన్నటువంటి వేద జ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా పొందినటువంటి వాడు ఈ అపాంతర తమ్ముడు అనేటువంటి ఆయన. దీన్ని వైఖరి రూపంలోకి పట్టుకొచ్చాడు, అంటే వ్యాప్తిలోకి పట్టుకొచ్చాడు ఆయన. అలా వ్యాప్తిలోకి వేదాలన్నింటినీ కూడా తీసుకొచ్చాడు గనక దానికి సంతసించినటువంటి శ్రీమన్నారాయణుడు నువ్వు వేదాలను వ్యాప్తి చేసావు గనక వేదవ్యాసుడివి అనేటువంటి మాట అన్నట్టు. అలా ఈ వేదవ్యాస పదవిని నువ్వు ఎప్పుడు అలంకరిస్తూనే ఉంటావు. ఎప్పుడెప్పుడు అవాంతర ప్రళయములు వచ్చి మళ్ళీ పునఃసృష్టి ఏర్పడుతున్నా కూడా నీవు ఆవిర్భవించి వేదాలకి వ్యాసాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటావు అని చెప్పనేటువంటి మాట ఆయన చెప్పారు అనేటువంటి కారణం చేత వేదవ్యాసుడు ఇలా అవతరించాడు అని చెప్పని మనం భావన చేయాలి. మరొక సందర్భంలో ఏమైనాట, వేదాలన్నీ కూడా ఒక రాశీభూతం అయిపోయినాయి. ఆ రాశులు అయిపోయినప్పుడు ఇది రుక్కులు, ఇవి యజస్సులు, ఇవి సామములు అని వాటిని విభజించాటైన. అలా ఋగ్వేదము, యజుర్వేదము, సమవేదము, అధర్వణ వేదం అంటూ వేదములన్నింటినీ కూడా విభజన చేశాడు కనుక కూడా ఈయనకు వేదవ్యాసుడు అనేటువంటి పేరు వచ్చింది అనేటువంటి మాట మనకు కనబడుతుంది. పైగా శ్రీమన్నారాయణుడు ఈయనకు వరం ఇచ్చాడు. ఏమని వరం ఇచ్చాడు? త్రికాల వేదులైనా సరే వారికి ఏదైనా సందేహం వచ్చినట్లయితే నీ దగ్గరికే వస్తారు, నువ్వు చెప్పిందే అల్టిమేట్ తీర్పు అవుతుంది అనేటువంటి వరం కూడా ఈయనకి ఇచ్చున్నాడు. అటువంటి వేదవ్యాసుడు ఎలా ఈ భూమి మీదకి అవతరించాడు అనే దానికి సంబంధించి మనకి భారతంలో కావచ్చు, ఇతరత్ర పురాణాల్లో కావచ్చు చాలా విస్తారమైనటువంటి కథా వృత్తాంతాలు మనకు కనబడుతున్నాయి. ఈయన యొక్క తండ్రి పరాశర మహర్షి. పరాశుడు ఎవరు మనం చెప్పుకున్నాం, వశిష్ఠుడి యొక్క మనవడు. ఆ వశిష్ఠుడి యొక్క మనవడైనటువంటి పరాశరుడి యొక్క కుమారుడు వేదవ్యాస మహర్షి. పరాశర మహర్షి జ్యోతిష్శాస్త్రాన్ని ఔపాసన పట్టినటువంటి వాడు, లోకానికి జ్యోతిష్యాన్ని అందించినటువంటి వారని మీకు గతంలోనే చెప్పి కూడా ఉన్నాను. ఈ పరాశరుడు ఒకరోజు యమునా నదిలో పడవని నడుపుతున్నటువంటి మత్స్యగంధి వంక చూశాట. ఆయన పడవలో వెళ్తున్నాడు. అప్పుడు ఆయన లెక్కలు కట్టుకున్నాడు కదా, దివ్యమైనటువంటి అవతార పురుషుడు ఆవిర్భవించడానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి గ్రహ సమ్మేళనం అంతా ఆ సమయంలో ఉంది. సాధనం ఎవరా అని చూస్తే ఈ పడవ నడుపుతున్నటువంటి మత్స్యగంధి కనబడింది. ఈవిడ పూర్వజన్మలో పితృదేవతల యొక్క మానసపుత్రిక అనేటువంటి ఆచ్ఛోద. వీటన్నిటి వెనకాల కూడా చాలా విస్తారమైనటువంటి పూర్వజన్మ వృత్తాంతాలు ఉన్నాయి. అంత విస్తారంగా మాత్రం ఇక్కడ చెప్పట్ల. ఆవిడని చూసి ఆవిడని అడిగేట,
నువ్వు గనక సహకరించినట్లయితే ఉత్తమమైనటువంటి అవతార పురుషుడు ఇప్పుడు ఇక్కడ అవతరించడానికి అవకాశం ఉంటుంది అని అంటే ఆవిడంది, అమ్మో నేను కన్యను, నా కన్యత్వం పోదా, పైగా నా శరీరం నుంచి దుర్గంధం వస్తోంది, నాకు మత్స్యగంధి అని పేరు, ఆవిడ శరీరం నుంచి చేపల వాసన వస్తూ ఉంటుందిట, అందుకని నాకు మత్స్యగంధి అని పేరు, ఇవన్నీ అలా అని చెప్పని ఆవిడంది. నువ్వేం చింతించక్కర్లేదు, నా తపోశక్తి చేత ఇవన్నీ కూడా నేను మాన్పిస్తానని చెప్పని ఆవిడ యోజనగంధిగా మార్చేట. అంటే ఆవిడ ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి ఒక యోజన దూరం వరకు చక్కటి సుగంధం వెదజల్లుతూ ఉంటుంది. అంతేకాకుండా నీ కన్యత్వం పోదు అనేటువంటి వరం ఇచ్చాడు. ఎవ్వరికి కనబడకుండా ఉండేటువంటి విధంగా మంచు తెర ఎలా అయితే ఉంటుందో అలా ఒక పొగ మంచుని ఏర్పాటు చేసేసాడు. ఏర్పాటు చేసి సజ్జోగర్భంగా వ్యాసుడికి జననానికి ఆయన శ్రీకారం చుట్టాడు. సజ్జోగర్భం అంటే కనుక మనమందరం అనుకుంటున్నట్టుగా స్త్రీ పురుష సంయోగంతో కనేటువంటి సంతానం కాదు, బ్రాజస్సుతో ఆయన సంతానాన్ని కన్నాడు. బ్రాజస్సు అంటే శరీరంలో అధోముఖంగా ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఊర్ధ్వముఖంగా ప్రయాణింపజేసినప్పుడు ఎదుటివారి కళ్ళల్లోకి చూస్తే ఆ కళ్ళల్లోకి బ్రాజస్సు ప్రవేశించి ఆ యొక్క చైతన్యం చేత ఇంకొక ప్రాణి పుడుతుంది. అలా ఆ బ్రాజస్సు ద్వారా ఈ వేదవ్యాసుని ఆయన సృష్టి చేశాట. అలా సృష్టి చేసి పుట్టగాని వేదవ్యాసుడు ఎంత ఉన్నట్ట, ఆయన పెద్దవాడైపోయాడు, ఉపనయన వయస్కుడు అయిపోయాడు. అంతేగాని చిన్నపిల్లవాడిగా పుట్టడం, కాయంతలు కొట్టడం అని ఏమి లేవు. ఈయనకి పుట్టగానే పెద్దవాడైపోయాడు, ఉపనయన వయస్కుడు అయిపోయాడు. తండ్రి ఉపనయనం చేసేసాడు, ఈయన దండకమలాలు పుచ్చేసుకున్నాడు. అమ్మ నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నేను వస్తానని చెప్పని అమ్మకి ఒక మాట ఇచ్చేసాడు. ఆవిడ పేరు సత్యవతి. ఈ మత్స్యగంధిగా ఉన్నటువంటి మరో పేరు సత్యవతి. వరం ఇచ్చాడు, తపస్సుగా అని చెప్పి నేను వెళ్ళిపోయాడు. పుట్టడం కృష్ణద్వైపాయన దీపంలో పుట్టాడు కనుక నీకు కృష్ణద్వైపాయనుడు అనేటువంటి పేరు కూడా ఉంది. పరాశర మహర్షి యొక్క కుమారుడు కనుక పరాశరేయుడు అనేటువంటి పేరు ఉంది. సత్యవతి తనయుడు కనుక ఆ ప్రకారంగాను మరొక పేరు ఉంది. నల్లగా ఉంటాట చూడడానికి కనుక కృష్ణుడు అనేటువంటి పేరు కూడా ఉంది. భారతంలో మనకి ఒక కృష్ణుడు కాదండి, చాలామంది ఉన్నారు. కృష్ణ పరమాత్మ మాత్రం మనకు తెలుసు. ద్రౌపదీదేవి కూడా కృష్ణ అనేటువంటి పేరు ఉంది. వ్యాస భగవానుడు కూడా కృష్ణ అనేటువంటి పేరు ఉంది. అటువంటి ఆ వ్యాసుడు తర్వాత మహాభారత కథను ఎలా నడిపాడో మనందరికీ తెలుసు. అటువంటి ఆ వ్యాస భగవానుడు అందించినటువంటిదే బ్రహ్మసూత్రములు. ఈరోజు కూడా విశిష్టాద్వైతానికి, అద్వైతానికి, అదే ప్రకారంగా ద్వైత మతానికి, వీటన్నిటికీ కూడా అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం వీటన్నిటికీ కూడా మూలమైనటువంటి గ్రంథం ఏది అని అంటే కనుక ఈ బ్రహ్మసూత్రములే. హిందువులు ఎవరినైనా సరే పిలిచి మీ యొక్క మూల గ్రంథం ఏదనంటే సాధారణంగా మనం అందరం చెప్పేటువంటి మాట భగవద్గీత. మరి ఆ భగవద్గీతను మనకు అందించింది ఎవరు? వ్యాసుడే. ఆ భగవద్గీత ఎందులో ఉంది? భారతంలో ఉంది. మరి ఆ భారతాన్ని రచించింది ఎవరు? వ్యాస భగవానుడే. భారతేతిహాసాన్ని మనకు అందించినటువంటి వాడు 18 మహాపురాణములు, 18 ఉపపురాణములు మనకు అందించినటువంటి వాడు. ఇవిగాక అనేకమైనటువంటి రచనలు, స్మృతులు చేసి ఇచ్చినటువంటి వాడు. ఈరోజు ఒక పూజ అయినా, ఒక నోమైనా, ఒక మంత్రమైనా, ఒక తపస్సైనా, ఒక జపమైనా, ఒక హోమమైనా ఏది సాగుతోందన్నా ఇవన్నీ కూడా లోకానికి వెల్లడి చేసినటువంటి మహనీయుడైనటువంటి వాడు వ్యాస భగవానుడు. అందుకని వ్యాసోచిష్టం జగత్సర్వం అనేటువంటి నానుడి అప్పటి నుంచి కూడా మనకి ఏర్పడింది అనమాట. అంటే వ్యాసుడు చెప్పనిది ఏది లేదు అని చెప్పాను. అందుకని గురు పూర్ణిమ నాడు మనం ఎవరిని పూజిస్తున్నాం? వ్యాస భగవానుని పూజిస్తున్నాం. మనందరికీ కూడా గురువు ఎవరు అంటే వ్యాసుడే. అటువంటి ఆ వేదవ్యాసుడికి నమస్కారం చేసుకుందాం. ఆయన చరిత్ర అనంతమైంది. అవకాశం కుదిరినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. గురుగారు, ఎవరికి వారే తలంటుకుని తలస్నానం చేస్తే ఏమవుతుందో తెలియజేస్తామన్నారు, వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. తలంటుకోవడం అసలు ఈ రోజులు ఇది బాగా కనుమరుగైపోతుంది అనేటువంటి మాట మనం చెప్పుకోవాలి. తలంటుకోవటం అంటే ఏమిటి? తలకి చక్కగా నూనె లాంటివన్నీ కూడా మర్దన చేసుకొని దాని తర్వాత స్నానం చేయడం. ఇది ముఖ్యంగా ముత్తైదువులైనటువంటి స్త్రీలు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట. తలకి నూనె రాసుకోకుండా తలస్నానం చేయకూడదు. ముత్తైదువు గనక తలకి నూనె రాసుకోకుండా తలస్నానం చేసినట్లయితే సౌభాగ్యానికి హాని అనేటువంటి మాట మనకి సంప్రదాయంలో కనబడుతోంది. ఎవరైతే పూర్వ సువాసనలు భర్త గతించినటువంటి వారు ఉన్నారో వారు మాత్రం తలకి నూనె పెట్టుకోకుండా తలస్నానం ఆచరించాలి. ఇది వ్యత్యాసం మనకు కనబడుతోంది. మనకి పండగలు, పర్వదినాలు ఇత్యాదుల్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికి కూడా ఇంట్లో సంప్రదాయం ఏంటి? పిల్లలందరినీ ఇంట్లో కూర్చోబెట్టి ఆ తల్లి కానీ లేకపోతే ఇంట్లో ఉండేటువంటి పెద్ద ముత్తైదులు కానీ ఏం చేస్తారు? తలకి నువ్వునున్న మాడికి చక్కగా అలా మర్దన చేస్తూ అమ్మ కడుపు చల్లగా, తల్లి కడుపు చల్లగా ఇవన్నీ చెప్తూ వస్తారు కదా. అట్లా ఒకళ్ళ చేత తలకి నువ్వుల నూనె మర్దన చేయించుకొని లేదా పెట్టించుకొని అప్పుడు తలస్నానం చేయాలట. ఇంకా మనం కొంచెం పాత సినిమాల్లో కానీ ఇట్లాంటి వాటిలో మనం చూసినట్లయితే కనుక ఈ మగవాళ్ళందరూ కూడా శుభ్రంగా ఒక కుర్చీయో ఏదో వేసుకొని కూర్చొని ఉంటారు. పక్కనేమో గుండెగల్లో నీళ్లు ఉంటూ ఉంటాయి. వాళ్ళకి తలంటి వీళ్ళు నీళ్లు పోస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు ఇలా చెప్పారో తెలుసా అండి? ఎవరికి వారు తలస్నానం చేయరాదని శాస్త్రం చెప్తోంది. కారణం ఏంటంట? ఆపోసనాసనే శయ్యా తైలాభ్యంగం తథైవచ స్వహస్తేనవ యః కుర్యాత్ ఆయుశ్రీ పుత్రనాశనం. స్వహస్తేనైవ యః కుర్యాత్, ఎవరైతే తమంత తాముగా ఇలా చేసుకుంటారో ఆయు
శ్రీ పుత్ర నాశనం, వారికి ఆయుర్దాయం తరుగుతుంది, ఐశ్వర్యం తరుగుతుంది, పుత్రనాశనం కలుగుతుంది అనేటువంటి మాట మనకు కనబడుతోంది. అందుకని చెప్పని ఎవరికి వారు తలకి నూనె అంటుకొని ఎవరికి వారు తలస్నానం చేయడం కూడదు అని చెప్పారు. బాగా చెప్పారండి, మీదేం పోయింది, మేము బ్యాచిలర్స్, మాకు వచ్చి ఇప్పుడు ఎవరు తల మీద నిలువ వస్తారు, అదే కాక ఈ రోజులు ఏమైనా సాధ్యపడేటువంటి అంశాలైనా ఇవన్నీ మీరు అడగచ్చు. అందుకని ఈ దోషం అంటకుండా ఉంటానికి గాను ఎవరైనా ఒక పెద్ద ముత్తైదువు చేత తలకి ముందు ఉరికిన మాడికి అంత నూనె రాయించుకొని అప్పుడు మనం తలస్నానాలు లాంటివి చేసామనుకోండి, ఇటు సంప్రదాయము నిలబడుతుంది, అప్పుడు ఈ దోషాలు రాకుండా ఉంటానికి గాను ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక మన నిత్య జీవితంలో చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా ఒక్కొక్కసారి మనకి పెద్దమైనటువంటి ఇబ్బందులు రావడానికి కారణమవుతూ ఉంటాయి. కనుక ఇవన్నీ చక్కగా తెలుసుకుంటూ ఆచరిస్తూ వచ్చినట్లయితే మంచి ముఖవర్చస్సును పొందగలుగుతాము. సంప్రదాయాన్ని గౌరవించినటువంటి కారణం చేత ధర్మస్య ప్రభురచ్యుత శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. తదుపరి రాశుల యొక్క ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు అంది వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా ఎక్కువగా ఆలోచిస్తారు, ఇలా చేస్తే ఏమవుతుందో, అలా చేస్తే ఏమవుతుందో అని. ఆలోచించడం మంచిదే, కానీ విపరీతమైనటువంటి ఆలోచనల వల్ల కూడా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుందనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఎదుటివారికి ధీటైనటువంటి జవాబు ఇవ్వగలుగుతారు, సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు, ప్రయాణాలు లాభసాటిగా పూర్తి చేసుకోగలుగుతారు, చర్చలు కూడా ఫలిస్తాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు, పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పాటించడం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు అనుకూలంగా సాగుతోంది. ఆర్థిక ఆరోగ్య పరమైనటువంటి ఊరట చేకూరుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. పరిచయాలు బాగా విస్తరిస్తాయి, పాత పరిచయాలు కూడా చక్కగా బలపడతాయని చెప్పని చెప్పుకోవాలి. ఇంట్లో ఉండేటువంటి వారితో కలిసి ఆనందంగా గడపగలుగుతారు. సంతానానికి ఏం కావాలో తెలుసుకొని వాటిని సమకూర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. విలువైనటువంటి వస్తువుల యొక్క భద్రతా విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు. మొత్తం మీద భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచి ప్రణాళికలు వేసుకుంటూ ఎవరిని నొప్పించకుండా హాయిగా ఈ రోజునంతా కూడా గడపగలుగుతారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు, పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా చికాకుతోటి సాగుతోంది. ఒళ్ళునొప్పులు వంటి ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. రిస్క్ అనేటువంటి పదానికి మీరు ఎంత దూరంగా ఉండగలిగితే అంత మంచి కలుగుతుందని చెప్పని స్పష్టంగా చెప్పుకోవచ్చు. మిమ్మల్ని పక్కత్రో పట్టించేటువంటి వారు, విసిగించేటువంటి వారు ఈరోజు కాస్త ఎక్కువగా ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా ఒత్తిళ్లు ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు, పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కొనుగోళ్ల మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. 10 మందితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అందానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. హాబీస్ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా సానుకూలమైనటువంటి స్థితిగతులు నెలకొని ఉంటాయి. అలానే ఎదుటివారి నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలను కూడా చక్కగా అందుకోగలుగుతారు. వాహన యోగాన్ని కూడా కలిగి ఉంటారు. శుభ సమాచారాలు అందుకుంటారు. మనసుకు నచ్చేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు, పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. గురుగారు, ఉద్యోగ భద్రతకు అలాగే ప్రమోషన్ రావడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలో తెలియజేస్తామన్నారు, వివరిస్తారా అండి? అలాగేనమ్మా, మమ్మల్ని ఎవరూ గౌరవించట్లేదు, మాకు సముచితమైనటువంటి గౌరవ మర్యాదలు కావాలి అని అనుకునేటువంటి వారు, అవకాశాలు అన్నీ ఉన్నాయి, కావలసినటువంటి ఎలిజిబిలిటీస్ అన్నీ ఉన్నాయి, అయినా ప్రమోషన్ రావట్లేదు అనుకునేటువంటి వారు, వీటితో పాటుగా అసలు మేము చేస్తోందే చిన్న ఉద్యోగం, తప్పక ఈ ఉద్యోగం చేస్తున్నాం, అటువంటి ఈ ఉద్యోగం కూడా పోయే స్థితిలో ఉంది, మా పరిస్థితి ఏమిటి అని చెప్పని ఎదురుతెన్నులు చూస్తున్నటువంటి వారు, వీరందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని ఈరోజు మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈ పరిహారాన్ని ఎప్పుడు చేసినా సరే శనివారంతో ప్రారంభం చేసి చేయాలి. అందున ఇవాళ శని త్రయోదశి, మాస శివరాత్రి కలిసి వచ్చాయి కనుక ఇవాళ నుండి ప్రారంభం చేయగలిగితే చాలా మంచిది. కుదరని వారు ఏ శనివారం నుంచి అయినప్పటికీ కూడా ప్రారంభం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని వరుసగా 11 శనివారాల పాటు ఆచరించాలి. వరుసగా 11 శనివారాల పాటు ఆచరించాలి. ఈ పరిహారానికి మీకు ఉపయోగపడేటువంటి దేవాలయం హనుమదాలయం, సిద్ధ హనుమదాలయానికి వెళ్ళాలి. సిద్ధ హనుమదాలయం అంటే ఏంటంటే కనుక పవర్ఫుల్ టెంపుల్ అంటాం కదా, ఇక్కడ మొక్కుకుంటే వెంటనే పని అయిపోతుంది అంటూ ఉంటారు. అటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి నానబెట్టినటువంటి శనగలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి అక్కడే కూర్చొని హనుమంతుడి యొక్క గుళ్ళోనే కూర్చొని దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయాలి. ఈరోజు సాయంత్రం ఏం చేయాలంటే, శనివారం నాడు సాయంత్రం ఏం చేయాలంటే
కొంచెం మునిమాపటి వేళ అంటే చీకటి పడుతూ ఉన్నటువంటి సమయంలో ఒక మట్టి ప్రమిదలో జాస్మిన్ ఆయిల్తో దీపం వెలిగించాలి. మరో మట్టి ప్రమిదలోనేమో నువ్వులతోటి దీపాన్ని వెలిగించాలి. ఈ 2 మట్టి ప్రమిదలను కూడా ఇంటి గడప బయట అటొకటిగా ఇటొకటిగా ఉంచాలన్నమాట. అంతే. మనం దీపావళి పండుగ నాడు ఎలా వెలిగించుకుంటాం గడప అటొకటి ఇటొకటి దీపాలు, అలా 2 దీపాలు అన్నమాట. ఒక దాంట్లోనేమో జాస్మిన్ ఆయిల్ తోటి దీపం వెలిగించాలి, మరో దాంట్లోనేమో నువ్వుల నూనెతోటి దీపాన్ని వెలిగించాలి. ఇంతే, మీ పరిహారం అయిపోయింది. ఇలా వరుసగా 11 శనివారాల పాటు కనుక మీరు ఆచరించినట్లయితే గౌరవ మర్యాదలు రావడానికి, ప్రమోషన్స్ని పొందడానికి, ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. 3 రకాల సమస్యలకు చక్కటి పరిహార మార్గాన్ని తెలియచేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. తదుపరి రాశుల యొక్క దిన ఫలితాల గురించి తెలియజేస్తారా అండి? ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు అనువైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. ఒకరి ఇంటికి మీరు వెళ్ళాలన్నా, లేదా ఒకరిని ఇంటికి ఆహ్వానించాలన్నా, ఇటువంటి అతిథి మర్యాదలకు, పలకరింపులకు, పెద్దవారిని కలవడానికి, వారి సూచనలు పాటించడానికి, స్థిర చరాస్తులకి సంబంధించి తుది నిర్ణయాలను తీసుకోవడానికి ఈరోజు మీరు చేసేటువంటి ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా మరింతగా ముమ్మరం చేయగలుగుతారు. అలానే ఎదుటివారు ఏమనుకుంటున్నారు అనే దానికన్నా కూడా మీ ఇష్టాలకి అధికమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పఠించడం. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు కూడా చికాగ్గా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అక్కడ పెద్దమైనటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఉండేటువంటి స్థితి లేదు కానివ్వండి, మనసు మాత్రం ప్రశాంతంగా ఉండదని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. చికాకులు ఉంటాయి, అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి. అలానే ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు కొంత నలత ఉంటుంది. డాక్టర్కి వెళ్ళేది కాదు, ప్రశాంతంగా ఉండదగింది కాదు, ఇటువంటి నలత ఉంటుంది. ఇవాళ ఉద్యోగం చేయాలా, వెళ్ళాలా, తప్పదా, ఇలా ప్రతిదీ కూడా ఏదో భారంగా చేస్తారే తప్ప మనసు పెట్టి చేసేటువంటి ప్రయత్నం చేయరు. నేను మాత్రమే కష్టపడుతున్నాను, మిగతా వాళ్ళందరికీ తేలిగ్గా, హాయిగా, సుఖంగా ఉంది అనుకునేటువంటి రీతిలో మీ మానసిక స్థితి ఈరోజు ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. పనులు వాయిదా పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎదుటివారు మిమ్మల్ని తక్కువ చేసి చూస్తారు. గౌరవ మర్యాదల విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. అనవసరమైన వృధా ఖర్చులు ఉంటాయి. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను సానుకూలపరుచుకోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి. ప్రయాణాల్లో కూడా అలసట, అసౌకర్యం ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. చూద్దాం, చేద్దాం, కానిద్దాం లాంటి పదాలతోటి కాలక్షేపం చేస్తూ ఉత్సాహాన్ని కలిగి ఉండటం అనేది ఉత్తమం. ఈరోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా హాయిగా సాగిపోతుంది. ధైర్య సాహసే లక్ష్మి అనేటువంటి సూత్రాన్ని నమ్ముకుంటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం కూడా పెరుగుతుంది. అపీరియన్స్కి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాకచక్యంగా వ్యవహరించగలుగుతారు. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. విశ్రాంతికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ద్వితీయంలో కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత కాస్త మాట తీరు విషయంలో జాగ్రత్తలు పాటించుకోండి, సరిపోతుంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, ఇవాళ రోజున దిన ఫలితాలు, పరిహారాలతో పాటు వ్యాస భగవానుడి చరిత్ర గురించి చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి ఇవాళ శ్రీకరం, శుభకరం, అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో వార ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.